మొదటి ప్రశ్న, గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ భారత ఆర్థిక దృష్టికోణాన్ని సవరించి ఫినాన్షియల్ ఇయర్ 2027లో జీడిపి వృద్ధి అంచనాను ఎంతకు తగ్గించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 6%. గతంలో 6.8గా అంచనా వేసింది, కానీ ఇప్పుడు అది 6%గా పేర్కొంది. దీనికి గల కారణాలు పెరిగిన ఇంధన ఖర్చులు, పశ్చిమాసియా సంఘర్షణలు, అలాగే నెమ్మదించిన పారిశ్రామిక కార్యకలాపాలు. సెకండ్ వన్, న్యూఢిల్లీలో జరిగిన భారత్ దక్షిణ కొరియా ఉన్నత స్థాయి చర్చల తర్వాత ప్రకటించిన 25 కీలక ఫలితాలు ప్రధానంగా ఏ అంశాన్ని సూచిస్తున్నాయి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి వ్యూహాత్మక మరియు ఆర్థిక భాగస్వామ్యం. ఈ చర్చల ద్వారా 2030 నాటికి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $50 బిలియన్ పెంచాలని నిర్ణయించారు. థర్డ్ వన్, భారత రిజర్వ్ బ్యాంక్ ఇటీవల పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్సును ఏ కారణం చేత రద్దు చేసింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఆర్బీఐ నియంత్రణ నిబంధనలను పాటించకపోవడం వల్ల. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం 1949 యొక్క సెక్షన్ 22(3)ను పదే పదే ఉల్లంఘించడం వల్ల, డిపాజిటర్ల ప్రయోజనాలకు హాని కలిగించడం వల్ల, ఖాతాదారుల గుర్తింపు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల లైసెన్సును రద్దు చేయడం జరిగింది. నాలుగవ ప్రశ్న, జనగణన 2027 సహాయం కోసం భారత్ దేశవ్యాప్తంగా ఏ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ను ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 1855. ఈ హెల్ప్ లైన్ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పని దినాల్లో అందుబాటులో ఉంటుంది. ఇంగ్లీష్ మరియు ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంటుంది. ఫిఫ్త్ వన్, ఇటీవల భారత వస్త్ర మంత్రిత్వ శాఖ ఏ కార్యక్రమాన్ని ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ విశ్వసూత్ర. దీని యొక్క ముఖ్య ఉద్దేశం భారతీయ చేనేత వస్త్రాలను ఆధునిక డిజైన్లతో అంతర్జాతీయ మార్కెట్లో ప్రోత్సహించడం. సిక్స్త్ వన్, ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ జూనియర్ వరల్డ్ కప్ 2026 ఎక్కడ ప్రారంభమైంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి కైరో. ఇది ఏప్రిల్ 19 నుండి ఏప్రిల్ 27 వరకు ఈ పోటీలు జరుగుతాయి. ఇక్కడ రైఫిల్, పిస్టల్ మరియు షాట్ గన్ విభాగాల్లో పోటీలు జరుగుతాయి. ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో 27 దేశాల నుండి 284 మంది అథ్లెట్లు పాల్గొంటారు. సెవెంత్ వన్, ప్రాంతీయ ఆర్థిక సహకారాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా సార్క్ ఫ్రేమ్వర్క్ కింద భారత్ 30 బిలియన్ల కరెన్సీ స్వాప్ సదుపాయాన్ని ఏ దేశానికి ఆమోదించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మాల్దీవులు. ఎయిత్ వన్, జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం 2026 ఏ తేదీన జరుపుకుంటారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఏప్రిల్ 24. దీని యొక్క ప్రాముఖ్యత స్థానిక స్వపరిపాలనను బలోపేతం చేయడం మరియు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అప్పటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ 2010 ఏప్రిల్ 24న మొదటి జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని ప్రకటించారు. నైన్త్ వన్, యూకే పార్లమెంట్ ఆమోదించిన యూకో టొబాకో అండ్ వేప్స్ బిల్లు ప్రకారం జనవరి 1, 2009 లేదా ఆ తర్వాత జన్మించిన వ్యక్తులకు ఏమి నిషేధించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి టొబాకో ఉత్పత్తుల కొనుగోలు. దీని యొక్క లక్ష్యం ఏంటంటే యువతలో ధూమపానం తగ్గించడం. 10th వన్, బంగ్లాదేశ్కు భారత కొత్త హై కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి దినేష్ త్రివేది.
ఇతను 2011 నుండి 2012 వరకు కేంద్ర రైల్వే మంత్రిగా పనిచేశారు. ఇతను ముందు తృణమూల్ కాంగ్రెస్లో ఉన్నారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో చేరారు. ఇతను పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందినవారు. ఇతను మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో కూడా పనిచేశారు. థ్యాంక్ యూ.